హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కస్టమర్ పేమెంట్ ఎలా చేసేది చూస్తాం. ఫస్ట్ సేల్స్ ఇన్వాయిస్లో మీరు పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్ అవైలబుల్. ఓన్లీ ఫర్ కస్టమర్స్ రిజిస్టర్డ్ విత్ మొబైల్ నంబర్. వాళ్ళకి మీరు మల్టిపుల్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బాటంలో చూసిరంటే ఇక్కడ మీకు డ్యూ బిల్ ఉన్న కస్టమర్ కూడా పాస్ట్ డ్యూ బిల్స్ ఉన్న. దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసిరంటే ఇక్కడ మీకు బిల్ నంబర్ అండ్ బిల్ అమౌంట్ డ్యూ అమౌంట్ అనేవి ఇక్కడ షో అవును. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ డెబిట్ వౌచర్ వాళ్ళు సేల్స్ రిటర్న్ చేసిందంటే ఇక్కడ మీకు డెబిట్ వౌచర్ క్రియేట్ అవును. వాళ్ళు ఆ అమౌంట్ పెట్టి కూడా సేవ్ అండ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలాగే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు చూసిందే బిల్లింగ్ ఫర్ ఫ్యామిలీ మెంబర్లో చేసిందంటే వాళ్ళకి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ డ్యూస్ కూడా మీకు ఇక్కడ షో అవును పర్టికులర్ కస్టమర్స్ది. వన్స్ చూసిన తర్వాత మీకు సేవ్ ఇచ్చుకోండి. ఇలాగే మీరు సేల్స్ ఇన్వాయిస్ బిల్లో పేమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సేల్స్ లిస్టింగ్ పేజ్లో ఆల్రెడీ సేవ్ చేసిన బిల్లో ఫర్ పర్టికులర్ బిల్కి ఎలా రికార్డ్ చేసేది అని చూస్తాం. మీరు ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి క్రెడిట్లో. ఇప్పుడు మీరు యా బిల్లుకి రికార్డ్ చేయాలో ఆ బిల్లులో డ్యూ ఆప్షన్స్ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో రికార్డ్ పేమెంట్. ఇలాగే మీరు పర్టికులర్ బిల్కి పేమెంట్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఒక కస్టమర్ మల్టిపుల్ ఇన్వాయిస్కి పేమెంట్ రికార్డ్ చేయాలంటే మీరు మోర్ కస్టమర్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు డ్యూ ఓన్లీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు మీరు ఆ పర్టికులర్ కస్టమర్. క్లిక్ చేసుకోండి ఇక్కడ. ఆఫ్టర్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సేల్స్ చూపించును. ఇక్కడ మీరు డేట్ వైజ్ ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ వైజ్ కూడా మోడ్ వైజ్ కూడా మీరు ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు క్రెడిట్ మట్టు పెట్టింటే మీకు క్రెడిట్ బిల్ మట్టు షో అవును. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో సెలెక్ట్ చేసుకొని ఆ బాక్స్లో సెలెక్ట్ చేసుకొని ఇక మోర్ పేమెంట్ ఆర్ రిసిప్ట్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ మోడ్ బిల్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రికార్డ్ పేమెంట్. వన్స్ రికార్డ్ పేమెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ అప్డేట్ అయిపోను. ఇలాగే మీరు మల్టిపుల్ ఇన్వాయిస్కి పర్టికులర్ కస్టమర్కి పేమెంట్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సమ్ కస్టమర్స్ వచ్చేసి ఆన్లైన్లో పేమెంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దానికి మీరు కలెక్షన్ యాక్టివేట్ చేయాలి. ఇక్కడ మీకు లోగో బటన్లో కలెక్షన్ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాక్టివేట్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీరు యాక్టివేట్ చేయాలంటే మీరు పాన్ నెంబర్ యాడ్ చేసి ఉండాలి దీంట్లో సాఫ్ట్వేర్లో. వన్స్ యాక్టివేట్ క్లిక్ చేసేసారంటే ఇక్కడ మీరు అన్ని బ్యాంక్ డీటెయిల్స్ని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసేసి మీరు యాక్టివేట్ ఇచ్చారండి మీకు పేమెంట్ ఆన్లైన్ కలెక్షన్ యాక్టివేట్ అయిపోను. ఇలాగే మీరు యాక్టివేట్ చేసు. ఇప్పుడు మనం ఎట్లా సేల్స్ ఇన్వాయిస్ బిల్ స్కాన్ చేసేది చూస్తాం. సేల్స్ ఇన్వాయిస్ బిల్ ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో స్కాన్ టు పే నన్ను. దాంట్లో మీరు స్కాన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మొబైల్ ఫోన్ నుండి స్కాన్ టు పే స్కాన్ చేసుకొని వన్స్ చేసిన తర్వాత మీరు ఇన్వాయిస్ కూడా ఇక్కడ చూడిసు. అండ్ ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్. ఇక్కడ పే నౌ. పేమెంట్ వే సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ పే చేసుకోసం. ఆన్లైన్ పేమెంట్ సక్సెస్ఫుల్గా వచ్చేసింది మీకు. ఇలాగే ఇప్పుడు మనం వెబ్లో అది ఎలా చూసేది చూస్తాం వాళ్ళు చేసినారా లేదా అని. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ షో అవును. దట్ మీన్స్ పేమెంట్ వెరిఫైడ్ అయిపోయింది చూపేసి మీకు షో అవును పేమెంట్ విత్ పేమెంట్ మోడ్లో. అండ్ ఇప్పుడు మీకు డీటెయిల్స్ ఈ ట్రాన్సాక్షన్ చూడాలంటే మీరు ఇక్కడ లోగో బటన్లో కలెక్షన్ క్లిక్ చేసిరంటే మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ మీరు డేట్ వైజ్ కూడా ఫిల్టర్ అవుట్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ 24 hours ట్రాన్సాక్షన్ మీకు చూపిస్తున్నాయి విత్ పేమెంట్ మోడ్. అండ్ ఇక్కడ సెటిల్స్మెంట్స్ కూడా మీకు షో అవును. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ రిజెక్టెడ్లో సమ్ కస్టమర్స్ వచ్చేసి మీకు రిజెక్ట్ ఏమైనా చేసిండేంటి ఆ పేమెంట్ ఇక్కడ మీకు షో అవును. ఇలాగే మీరు కస్టమర్స్కి పేమెంట్ రికార్డ్ చేసుకోవచ్చు.